Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్ ఇక మనలోకి వెళ్తే మనమైతే ఈరోజు ఏం చూడబోతున్నాం అంటే మన పాత పోస్ట్ ఆఫీస్ ఉంది కదా, వైజాగ్ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్, అక్కడి నుంచి డాబా గార్డెన్స్ వెళ్ళబోతున్నాం. ఎలా వెళ్తున్నాం అనేది ఇప్పుడైతే చూద్దాం. మీరు నేనెట్ వ్లాగ్ చూడకపోతే చూసేయండి. మనం జగదాంబ నుంచి మన ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ దాకా వచ్చాం. ఆ రోడ్లో రోడ్ వైడింగ్ వర్క్స్ అవుతున్నాయి కదా, అవి మీకు చూపించాను. ఇప్పుడైతే ఇక్కడ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ నుంచి డాబా గార్డెన్స్కి వెళ్ళాలో చూపిస్తాను. ఈ రోడ్లో మనం ఏం చూస్తామంటే డాల్ఫిన్ హోటల్ చూస్తాం, ఇంకా పూర్ణ మార్కెట్ ఉంది కదా, పూర్ణ మార్కెట్ చూస్తాం. పెళ్లి చేసుకున్నప్పుడు కొంతమంది వాడతారు కదా చెక్కపెట్లు, ఆ చెక్కపేట్లు ఇంకా కొన్ని చెక్క వస్తువులు ఈ లైన్లో దొరుకుతాయి. అవి కూడా ఎక్కడ దొరుకుతాయి చెప్తాను. ఇంకా మనం అలా ముందుకెళ్తే మనకైతే ఎటువంటి గ్యాడ్జెట్ అని దొరికే డాబా గార్డెన్స్ చూస్తాం. అలానే మనకి మన హౌస్ డెకరేషన్కి యూజ్ చేస్తాం కదా షాన్లైట్స్, ఆ షాన్లైట్స్ కూడా ఈ రూట్లో ఉంటాయి. లైటింగ్స్ చాలా చాలా బాగుంటాయి, అవి కూడా మనం చూడొచ్చు. మనం వెళ్ళే దారిని బాగా అబ్జర్వ్ చేస్తే చాలామంది ఇది వన్ వే అయినా రాంగ్ రూట్లో వస్తూ ఉంటారు. అందుకే వన్ వే అయినా కూడా మనం చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అలా వెళ్ళటం వల్ల వాళ్ళ రావటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. సో వెళ్ళేటప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా నడపండి. ఆటోలు కూడా వస్తున్నాయి రాంగ్ రూట్లో, అలాగే బైక్లు కూడా వస్తున్నాయి. కొంచెం చూసుకుని వెళ్ళండి ఎవరైనా ఈ రూట్లో ట్రావెల్ చేసిన వాళ్ళు. ఇంకా మనం ఇలా ముందుకు వెళ్తే మనకైతే మొత్తం ఇలానే కనిపిస్తుంది. రోడ్ అంత బాగోదు. రోడ్డు అయితే కొంచెం పాట్ హోల్స్ నిండి ఉంటుంది అక్కడక్కడ, చూస్తున్నారు కదా. అండ్ రైట్లో కనిపిస్తుంది కదా, ఇది వాటర్ ట్యాంక్. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి పూర్ణ మార్కెట్ వస్తుంది. పూర్ణ మార్కెట్ కన్నా ముందు మనకైతే చాలా వుడ్ షాప్స్ కనిపిస్తాయి. వుడ్తో తయారు చేసిన ప్రతి వస్తువు మనకు దొరుకుతుంది. ఇంకా మనం ముందుకు వెళ్తే మన లెఫ్ట్లో చూస్తే మనకి ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ ఆంజనేయ స్వామి వారి టెంపుల్. అలా మనం ముందుకెళ్ళే కొద్దీ మనకు కొన్ని టెంపుల్స్ కనబడతాయి. ఈ రూట్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు దారికడ్డంగా కుక్కలు రావచ్చు. అందుకే మనం చూసుకుని జాగ్రత్తగా వెళ్ళడం చాలా మంచిది. ఆ టైంలో మనం కింద పడే అవకాశం ఉంటుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనకి రోడ్డుకి అటుపక్క ఇటుపక్క అక్కడక్కడ చెత్త బాగా కనబడుతుంది. అలా ఎందుకు కనబడుతుందో మనందరికీ తెలుసు. ఎందుకంటే మన ఆంధ్రాలో సమ్మె జరుగుతుంది. మున్సిపాలిటీ వాళ్ళందరూ సమ్మె అయితే చేస్తున్నారు. ఆ సమ్మె వల్ల ఈ క్లీనింగ్ అంతా సరిగ్గా లేదు. లేకపోతే మన సిటీ రోడ్స్ ఎంత బాగుంటాయో తెలుసు కదా. చూద్దాం, కొద్ది రోజులు వెయిట్ చేద్దాం. ఆ సమ్మె క్లోజ్ అయితే ఖచ్చితంగా మనకి మంచి రోడ్స్ అయితే వస్తాయి అండ్ మంచిగా రోడ్స్ అయితే కనబడతాయి. చూద్దాం మరి ఏమవుతుందో. మీకైతే నేను చెప్పా కదా, నిన్న జగదాంబ రోడ్ నుంచి 120 పొజిషన్కి వచ్చేటప్పుడు రైట్స్ ఉంటాయి, ఆ రైట్ తీసుకుంటే మనం ఈ రూట్లోకి వస్తామని చెప్పి. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనకి ఆ రైట్స్ కనబడతాయి. ఇప్పుడు కూడా మనకి రైటే వస్తుంది. వచ్చినప్పుడు రైట్ అండ్ వెళ్ళేటప్పుడు కూడా రైట్ కనబడతాయి. ఈ రైట్ తిరిగితే మనం డైరెక్ట్గా 120 PS రోడ్కి వెళ్ళిపోవచ్చు. జగదాంబ టు 120 PS కదా, ఆ రోడ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇంకా మనం ఇలా ముందుకు వెళ్తే మనకి చెప్పా కదా చెక్క సామాన్లు దొరుకుతాయని చెప్పేసి, ఆ రోడ్ కనిపిస్తుంది. అండ్ రైట్లో మనకి కొన్ని షాప్స్ ఉంటాయి. అవి ఏంటంటే రిపేర్ షాప్స్ ఉంటాయి. ఇంకా మనకి సెకండ్ హ్యాండ్ స్పేర్ పార్ట్స్ ఉంటాయి, అవి కూడా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా చాలా ఉంటాయి, మనం చూసుకోలే. కానీ ఇంకా మనకి రోడ్లో చూసుకుంటే ఎక్కువ లెఫ్ట్లో రైట్లో వెహికల్స్ పార్క్ చేసి ఉన్నాయి కదా. అవి ఎందుకు పార్క్ చేసి ఉన్నాయంటే ఆ రోడ్లు ఉన్నాయి కదా రైట్లో, ఆ రైట్లో ఇల్లు ఉన్నాయి కదా, వాళ్ళకు ఉండే కార్లు ఆ లోపల పెట్టుకుని అవ్వదు. అందువల్ల ఏంటంటే వాళ్ళ రోడ్డు పక్కన పార్క్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆటోలు కూడా అంతే. ఈ రైట్లో చూసారా చెక్క సంబంధించిన సామాన్లు ఉన్నాయి, అలానే లెఫ్ట్లో కనబడతాయి. అండ్ రైట్లో టెంపుల్ ఉంది. ఇంకా మనకి ఇక్కడ బొట్టలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకి అవి చాలా తక్కువగా దొరుకుతాయి, కానీ బేరం ఆడాలి. మనకి బార్గెన్ చేయడం వస్తే ఫస్ట్ రేట్ కొనుక్కోవచ్చు. కానీ బేరం ఆడే ముందు మనం కొంచెం ఆలోచించాలి. ఒక సూపర్ మార్కెట్ వెళ్ళి మనం బేరం ఆడలేం, అదే పక్కన రోడ్డు పక్కన అయితే బేరం ఆడతాం. అదే నాకు అర్థం కాని విషయం ఇప్పటికీ. సూపర్ మార్కెట్లో బేరం ఆడే మనం రోడ్డు పక్కన మాత్రం తగ్గ బేరం ఆడేస్తాం. ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మరి ఆలోచిస్తే కామెంట్ చేసేయండి. మనం చూసుకోవచ్చు ఒక జంక్షన్ వచ్చింది. ఈ జంక్షనే మన పూర్ణ మార్కెట్ జంక్షన్. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళామంటే పూర్ణ మార్కెట్కి వెళ్తాం. చూస్తున్నారు కదా చిన్న సందులో ఉంది, అదంతా మనకి పూర్ణ మార్కెట్లోకి వస్తుంది. ఈ చుట్టుపక్కల చాలా షాప్స్ ఉంటాయి. ఆ షాప్స్లో మనకి కావాల్సిన వస్తువులు అన్నీ ఉంటాయి, ఏమైనా కొనుక్కోవచ్చు. కానీ మనీ ఉండాలి, మనీ లేకపోతే కొనుక్కోలేం, ఫ్రీగా ఎవరు కదా. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి మీకు చెప్పా కదా షాన్లే షాప్స్ అని చెప్పేసి అవి కనిపిస్తాయి. అండ్ ఇంకా స్టీల్ సామాన్లు ఉన్నాయి కదా, స్టీల్ సామాన్ షాపులు అయితే రైట్లో ఉన్నాయి, అక్కడ మనం ఏమైనా కొనుక్కోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు బీరవాల్ షాపులు ఉన్నాయి. ఇక్కడ బీరవాల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. అండ్ బీరవాల్ కూడా మనకు తక్కువ దొరికే ఛాన్స్ ఉంటాయి. ఇంకా మనం లెఫ్ట్లో చూసుకోవచ్చు చిన్న చిన్న షాపులు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్లో మనకి వరుసగా బట్టల కొట్లు ఉంటాయి. ఇక్కడ చిన్నపిల్లలకి మంచి మంచి బట్టలు అయితే ఉంటాయి, చూడడానికి చాలా చాలా బాగుంటాయి. అండ్ రైట్లో కూడా చూసుకోవచ్చు వరుస పెట్టి క్లాతింగ్ షాప్స్ ఉన్నాయి.
చూస్తున్నారు కదా లెఫ్ట్లో రైట్లో ప్లాట్ఫామ్ అనుకుంటాం, కానీ ఇక్కడ కూడా బట్టలు చాలా బాగుంటాయి. కానీ బార్గెన్ చేయడం మాత్రం రావాలి, ఎందుకంటే వీళ్ళు షోరూమ్ రేట్లో చెప్తారు బార్గెన్ చేస్తామని చెప్పి, అందుకే ఇక్కడ ఎక్కువ బార్గెన్ చేస్తూ ఉంటారు. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి ఓల్డ్ బ్యారేజ్ జంక్షన్ వస్తుంది. ఈ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్తే మనం డాల్ఫిన్ హోటల్ జంక్షన్కి అయితే వెళ్తాం. ఈ జంక్షన్ని ఓల్డ్ బ్యారక్స్ అంటారు. ఇక్కడ మనకి ఎలాంటి పుస్తకాలను దొరికేస్తాయి. ఎవరైతే చదువు పురుగులు ఉంటారో వాళ్ళకి ఈ ప్లేస్ బాగా నచ్చుతుంది, ఎందుకంటే మనకి ఈ ప్లేస్లో ఎలాంటి బుక్ అని దొరుకుతుంది. కొత్త పుస్తకాలు దొరుకుతాయి, అలాగే సెకండ్ హ్యాండ్ పుస్తకాలు దొరుకుతాయి. సెకండ్ హ్యాండ్ అయితే మనకి తక్కువ దొరుకుతాయి. ఇంకా మనకి ఇక్కడ చాలామంది బుక్స్ కూడా సేల్ చేస్తూ ఉంటారు. మన పాత బుక్స్ సేల్ చేసి కొత్త బుక్స్ కొనుక్కుంటూ ఉంటారు. క్లాసెస్ చేంజ్ అవుతుంటాం కదా, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ అలా చేంజ్ అవుతున్న వాళ్ళు బుక్స్ సేల్ చేస్తూ ఉంటారు. అలాగే బీటెక్లో కూడా చాలామంది బుక్ దగ్గర సేల్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే లైబ్రరీని తెచ్చి మరి సేల్ చేస్తూ ఉంటారు. అలా ఎవరైనా చేస్తే కామెంట్ చేయండి. ఇంకా మనం ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్ళి రైట్ తీసుకుందాం. రైట్ తీసుకుంటే మనం డాబా గార్డెన్స్ రోడ్లోకి వెళ్తాం. ఇంకా మనకి ఆ ముందు కనిపిస్తుంది సరే పెద్ద హోటల్, అది ఒకప్పుడు చాలా చాలా ఫేమస్ హోటల్ అనమాట. మన వైజాగ్ ఇప్పుడు నోవట్లేలాగో అప్పట్లో నోవట్లేది, అంత బాగుండేది. బట్ మెయింటెనెన్స్ లేక నార్మల్గా ఉంది. ఈ హోటల్నే డాల్ఫిన్ హోటల్ అంటారు. మన పాత సినిమాలో చూసుకుంటే ఈ హోటల్ని ఎక్కువ చూపిస్తారు. రైట్లో డాల్ఫిన్స్ పెట్టారు, చాలా బాగున్నాయి కదా. ఇదే ఒక డెవలప్మెంట్ అని చెప్పుకోవాలి. ఈ సర్క్యులర్ జంక్షన్నే సూర్యాబాగ్ జంక్షన్ అంటారు. ఏరియా మొత్తాన్ని సూర్యాబాగ్ అంటారు. ఇలా మనం సైడ్కి వెళ్తే సరస్వతి పార్క్ వెళ్తాం. సరస్వతి పార్క్ నుంచి రౌండ్ అబౌట్ తీసుకుని లెఫ్ట్ తీసుకుంటే మనం స్ట్రైట్ అవే ఎక్కడికి వెళ్తామంటే మన డాబా గార్డెన్స్కి వెళ్తాం. లెఫ్ట్లో చూసారా పెద్ద బిల్డింగ్ కనిపించింది, అదే కీస్ హోటల్ అనమాట. ఆ హోటల్ కూడా చాలా బాగుంటుంది. బట్ నేను ఎప్పుడు వెళ్ళలేదు, బయట నుంచి చూడటమే. కానీ బయట నుంచి చూడటమే చాలా బాగుంటుంది. మనం ఇంకా ముందుకు వెళ్ళి సరస్వతి పార్క్ నుంచి స్ట్రైట్ అవే డాబా గార్డెన్స్ వెళ్ళిపోదాం. మీకు చెప్పా కదా షాన్లేస్ ఉంటాయని చెప్పేసి. ఈ లెఫ్ట్లో రైట్లో షాన్లే షాపులు ఉంటాయి. మన కెమెరా పర్ఫెక్ట్గా క్యాచ్ చేయలేదు, కానీ షాన్లేలు మాత్రం చాలా చాలా బాగా కనబడతాయి. మీరు ఆ రూట్లో ట్రావెల్ చేస్తే మీకు కనిపిస్తాయి. ఈ లెఫ్ట్లో చూస్తారు కదా, ఈ లెఫ్ట్లో కూడా షాన్లే షాపులు ఉన్నాయి. అండ్ ముందు కనిపిస్తుంది కదా, ఇదే సరస్వతి పార్క్. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ అవే డాబా గార్డెన్స్ వెళ్తాం. ఇక్కడ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్లో బాగా అబ్జర్వ్ చేయండి, మీకు మొత్తం చెత్త చెత్త కనిపిస్తుంది. కానీ ఈ లెఫ్ట్లోనే చెత్త మొత్తం చెత్తబుట్టలో వేయకుండా పక్కన వేశారు. అది గాలికి ఎగిరి అటు వెళ్ళి మొత్తం రోడ్డు వర్ష తయారైంది. అదే చెత్తబుట్టలో వేసుకుని ఉంటే చెత్త ప్రాపర్గా ఉందును, అండ్ ఆ రోడ్డు పాడవకుండా ఉందును. మొత్తానికి మనమైతే డాబా గార్డెన్స్ రోడ్లోకి ఎంటర్ అయిపోయాం. ఈ లెఫ్ట్లో చూస్తారు కదా, ఇక్కడ కూడా మనకి షాన్లే షాపులు అయితే ఉంటాయి. అండ్ రైట్లో కొన్ని ఎలక్ట్రానిక్ షాపులు ఉంటాయి. చాలా కనిపిస్తూ ఉంటాయి ఈ రోడ్లో అయితే, మనం చూస్తూ వెళ్ళిపోవటమే. ఇంకా మనకి మొబైల్ షాప్స్ అయితే కొంచెం ముందుకెళ్ళక ఉంటాయి. ఎలాంటి మొబైల్ అని దొరికేస్తుంది ఇక్కడ. సెకండ్స్లో కానివ్వండి, కొత్త ఫోన్ కానివ్వండి, ఎలాంటి మొబైల్ అని దొరుకుతుంది. కానీ ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క ఆఫర్ ఉంటుంది. ఏ షాప్లో ఎలాంటి ఆఫర్ ఉంటుందని మనం కరెక్ట్గా చెప్పలేం. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఈ కార్ వెళ్ళిపోతుంది కదా నా ధీమాతో ముందుకు వెళ్ళిపోయాను, కానీ సడన్ బ్రేక్ కొట్టారు. ఆల్మోస్ట్ హిట్ చేసేద్దును, కానీ హిట్ చేయకుండా ఆపాను. ఎందుకంటే మనకు తెలుసు ఆపితే ఏం చేయాలో, ఆపకపోతే ఏం చేయాలనేది. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా వెళ్తాం రోడ్లో అయితే. మీరు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. చాలామంది దగ్గర డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు, సడన్గా బ్రేకులు కొడతారు. మనం చూసుకోకపోతే వాళ్ళని హిట్ చేస్తాం, దానివల్ల ప్రమాదం జరుగుతుంది. రైట్లో ఎంఎఫ్ కాను, లెఫ్ట్లో లూయి ఫిలిప్ ఉంది. ఇంకా మనం ఇలా ముందుకు వెళ్తే మనకి మొబైల్ షాప్ స్టార్ట్ అవుతాయి. ఈ రూట్లో మనం అలా ముందుకు వెళ్తే మనకి హ్యాపీ మొబైల్స్ ఉంటుంది. ఆ హ్యాపీ మొబైల్స్లో మనం OnePlus మొబైల్ కొన్నాం, అలానే చాలా చాలా మొబైల్స్ ఇది కొన్నాం. మరి ఆ మొబైల్ షాప్ని మీరు విజిట్ చేయండి, మీకు మంచి ప్రైస్లో మొబైల్స్ దొరకచ్చు. లెఫ్ట్లో మీరు చూసుకోవచ్చు ప్యాంట్లూన్స్ ఉంది. ప్యాంట్లూన్స్ తర్వాత ఇక్కడ టిఫిన్ షాప్ ఉంటుంది. ఆ టిఫిన్ షాప్లో టిఫిన్ చాలా చాలా బాగుంటుంది. ఆ టిఫిన్ షాప్లో మీరు ఎన్నిసార్లు టేస్ట్ చేస్తారో కామెంట్ చేయండి. అండ్ లెఫ్ట్లో నార్త్ వే హోటల్ ఉంది. మీకు ఆల్రెడీ నేను చెప్పే కదా, ఇంతకుముందు షార్ట్ వీడియో చేశాను నాన్ వెజ్ మీల్స్ దొరుకుతాయని చెప్పి, అదే నార్త్ వే హోటల్. ఇంకా బిర్యానీ అయితే చాలా బాగుంటుంది అక్కడ. ఈ లెఫ్ట్లో రియల్మీ, సెల్ పాయింట్ అవన్నీ ఉన్నాయి. అండ్ మీకు చెప్పే కదా హ్యాపీ మొబైల్స్ అని చెప్పేసి, ఈ లెఫ్ట్లో కనిపిస్తుంది చూసారా, ఇదే హ్యాపీ మొబైల్స్. ఈ హ్యాపీ మొబైల్స్లో మీకు బెస్ట్ ప్రైస్లో మొబైల్ దొరికే అవకాశం అయితే ఉంది. ఇంకా మనం ఇలా ముందుకు వెళ్తే మనకి చాలా షాప్స్ కనబడతాయి. అండ్ ఆ హ్యాపీ షాప్ మొబైల్స్కి ఆపోజిట్లో కొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక షాప్ ఉంటుంది. అక్కడ మనం టెంపర్డ్ గ్లాస్, స్క్రీన్ గార్డ్ అన్నీ ఇస్తాం. మ్యాక్సిమం మనకి తక్కువ దొరుకుతాయి అనమాట. కర్వ్డ్ గ్లాస్ ఉంది కదా, అది 500 ఉంటుంది కర్వ్ టెంపర్డ్ గ్లాస్ అయితే. అండ్ మనకి తక్కువ వేస్తారనమాట, ఇంకొంచెం అమౌంట్ తగ్గుతుంది.
ఎందుకంటే మనం డైలీ కస్టమర్ లాంటి వాళ్ళం. ఎప్పుడో షాప్ చుట్టూ తిరుగుతుంటాం, మొబైల్కి కేస్ అని చెప్పి, టెంపర్డ్ గ్లాస్ అని చెప్పి అలా వెళ్తుండటం వల్ల మనకి కొంచెం తక్కువ వేస్తారు. లెఫ్ట్లో మనకి వుడ్లాండ్ ఉంది. అండ్ అలా మనం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్లో ఇంకో షాపింగ్ మాల్ కనబడుతుంది. ఆ షాపింగ్ మాల్ పేరే ఆర్కే షాపింగ్ మాల్. అండ్ ఆ పక్కనే లక్కీ ఉంటుంది. లక్కీ గురించి మనం చెప్పక్కర్లేదు, ఎప్పుడు ఖాళీ ఉండదు, జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది. మరి మీలో ఎంతమంది లక్కీ షాపింగ్ మాల్కి వెళ్తూ ఉంటారో కామెంట్ చేయండి. అండ్ షాపింగ్ మాల్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. మనం ఇలా ముందుకు వెళ్తే మనకి అంబేద్కర్ జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్తో మనం వ్లాగ్ని అయితే ఎండ్ చేద్దాం. అండ్ ఈ లెఫ్ట్లో హోండా షోరూమ్ ఉంది. ఆ హోండా షోరూంలో హోండా CB200X బైక్ ఉంది. ఆ బైక్ ఎప్పటి నుంచి చూస్తున్నాను, అక్కడే ఉంది. ఆ బండి కొనుక్కుందాం అనుకుంటున్నా, బట్ మరి చూద్దాం ఏమవుతుందో. మనమైతే టైం చూస్తున్నాం. టైం వచ్చేసి 5:45 అయింది, కానీ చీకటి పడిపోయింది. ఇంకా కొన్ని వ్లాగ్స్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడితో మన వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను అనమాట. అండ్ రేపైతే మీకు ఒక డిఫరెంట్ వ్లాగ్ రాబోతుంది, చూసేయండి డ్రోన్ వ్యూలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పుడు దాన్ని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.